కూర మా ఇంట్లో మేము చేసుకునే విధానం చూపిస్తాను. ఈ విధంగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవచ్చు. అందులోనే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు కూడా ఒకేసారి వేయించుకోవాలి. దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. చేదు తినలేని వాళ్ళు కూర కొంచెం వెనక్కని మధ్యలో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే కాకరకాయ కూర తయారవుతుంది.